పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఆక్వా మెగా ఫుడ్ పార్క్ నిర్మాణం వద్దు అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పూర్తి వివరాల్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, 144 సెక్షన్ నేపథ్యంలో తుందూరు ఆ పరిసర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? భీమవరం మండలం తుందూరులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 రోజుల క్రితం జరిగిన ఆందోళన నేపథ్యంలో చాలా పలువురి మీద పోలీసులు లాఠీచార్జ్ చేసింది. దాదాపుగా జిల్లా సిపిఎం కార్యదర్శితో పాటు మరో 10 మంది సిపిఎం నేతలతో పాటు మొత్తంగా 50 మందికి పైగా పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది వారందరి మీద కూడాను. మరోవైపున ప్రజా వ్యతిరేకత నేపథ్యంలోనే ఈ ఆక్వా పార్క్ నిర్మాణం మీద ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. ఈ కమిటీలో 2 గ్రామస్తులు, అదేవిధంగా 3 నిపుణులు ఉండేలా చూస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద వచ్చే నివేదిక ఆధారంగా మేము తదుపరి చర్యలు తీసుకుంటాం, వీరిచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని, సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని దినేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. మరోవైపున ప్రస్తుతం తుందూరుతో పాటు ఆ సమీప గ్రామాల్లో ఇంకా మొత్తంగా ఆ సమీప గ్రామాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది అంటే ఇక్కడ ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం గ్రామస్తులను ఎవరిని కూడా బయటికి రానియకుండా పోలీసు వలయంలో దాదాపుగా తుందూరుతో పాటు బేతంపూడి గ్రామం, అదేవిధంగా కంసాల బేతపూడి గ్రామం, ఇవన్నీ కూడా జనులు గారు ఈ గ్రామాలన్నీ కూడా పోలీసు వలయంలోనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వినాయక్, అయితే 144 సెక్షన్ అంశం పక్కన పెడితే గ్రామస్తుల కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకునే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా ప్రస్తుతం? దాదాపుగా మేము 2 సంవత్సరాలుగా ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాము. ఈ గ్రామాల్లో కనుక ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే కనుక ఇక్కడ మాకు తాగునీరు, సాగునీరు పూర్తిగా కాలుష్యం అవుతాయి. అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించడం, అదేవిధంగా పచ్చని పంట పొలాల మధ్య ఈ మెగా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాము. ఈ గ్రామాల్లో ఈ పచ్చని పంట భూముల మధ్యలో ఈ మొత్తం అన్ని కూడా బీడు భూములుగా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అనుమతులు రావడం జరిగింది తప్పితే ఇక్కడ బీడు భూములు కాదు, ఇవన్నీ కూడాను పచ్చని పంట పొలాల మధ్య ఈ ఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే కనుక మా గ్రామాలన్నీ ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. కానీ వీరు చెబుతున్న మాటలు ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అధికారులకి ఎవరికి చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామాలకు సంబంధించిన గోడు వినే పరిస్థితి ఎవరు పట్టించుకునే దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా వివిధ దశల్లో ఆందోళన చేయడం జరిగింది. 2 రోజుల క్రితం వీరి ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుని ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకుంటామని మొదటి నుంచి హెచ్చరించి దీనిలో భాగంగానే ఈ నెల 22వ తేదీ నాడు ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి భారీ ఎత్తున గ్రామస్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది. ఆ సమయంలోనే లాఠీచార్జ్ జరిగినప్పటికీ కూడా లాఠీచార్జ్ లో గాయపడిన వారిని ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఎవరిని కూడా కనీసం ఎందుకు జరిగిందనేది అడిగిన పాపాన్ని పోలేదని వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బృందం నిన్న ఈ గ్రామాలకు వెళ్ళినప్పుడు వీరందరూ ఆవేదన కనిపిస్తుంది. పూర్తిగా తమకు పట్టించుకోవాలి, మాకు ఇక్కడి నుంచి కూడా ఈ పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేసి వేరే ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.